హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్నవ్యూ. మణికంఠ విషయంలో సొంత శక్తి క్లాన్ వీళ్ళ సభ్యులందరూ ప్రవర్తిస్తున్నటువంటి తీరు అసలు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. అసలు ఏంట్రచ్చి వీడు మనకి వీడి సెట్ కాదు, మన క్లాన్లో వీడే అసలు చాలా వీక్, లేకపోతే అసలు సొంత క్లాన్ కు సంబంధించి కూడా వేరే వాళ్ళ దగ్గర చాలా బ్యాడ్ గా పోర్ట్రే చేస్తున్నాడు, మనల్ని డీఫేమ్ చేస్తున్నాడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వీడి వల్ల మన పరువు పోతుంది అని రకరకాలుగా అసలు తనని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా మణికంఠని. నిజంగానే మణికంఠ సొంత టీంని అంత ఇబ్బంది పెడుతున్నాడా? అసలు వాస్తవానికి నిజంగానే తను సాక్రిఫైస్ చేసి తనంతట తనే స్వతహాగా వచ్చి మీ అందరూ ఆడండి, నేను ఎప్పుడైతే నాట్ ఫిట్ ఫర్ సర్వైవల్ అని బిగ్ బాస్ చెప్పాడో ఓడిపోయిన తర్వాత, అది నిజంగానే మణికంఠనే వాళ్ళెవ్వరు కూడా తీసేయక ముందునే తనే వచ్చి స్వతహాగా నేను గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాననే విషయాన్ని మెన్షన్ చేశాడా? ఎవరన్నా ఒకళ్ళని బయటికి పంపించాలన్నప్పుడు వీటికి సంబంధించి, అలాగే మొత్తం అసలు వాళ్ళ క్లాన్ మొత్తంలో నిజంగానే అంత బాగా మణికంఠ కంటే కూడా సూపర్ గా మిగతా నలుగురు వాళ్ళందరూ కూడా గేమ్ ని అంతలా బాగా ఆడుతూ వస్తూ ఉన్నారా? మరి ఆ అవతల వాళ్ళ టీము అంత బాగా అసలు మణికంఠ చాలా బాగా గేమ్ ఆడతాడు, వాడు ఎస్సెట్ వాడిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు, టార్గెట్ చేశారని వాళ్ళందరూ అంటే ఎందుకు అంటున్నారు? వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఇవాళ ప్రోమో కూడా చూస్తుంటారు. ప్రోమోలో కూడా అసలు ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి తను నిజంగానే తప్పు చేస్తున్నటువంటి ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాడు కదా మణికంఠ. సో మణికంఠకు సంబంధించి నాకు తెలిసినటువంటి విషయాలు కావచ్చు, అంటే మనం అబ్జర్వ్ చేసిన విషయాలు బిగ్ బాస్ హౌస్ లో, అలాగే నిన్న వాళ్ళ క్లాన్ లో తను బయటికి వెళ్ళేటప్పుడు జరిగినటువంటి విషయాలు, కొంతమంది తనతో వాళ్ళ టీంలో ఉంటూనే ప్రవర్తిస్తున్నటువంటి తీరు, అన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఎస్, ఇవాళ ప్రోమో కూడా చూసి ఉంటారు కదా మీరు. ప్రోమోలో అంటే నేను నాట్ ఓన్లీ అబౌట్ ప్రోమో గురించి చెప్పట్లేదు, బట్ ప్రోమోలో అంటే నేను ఈ వీడియో మీకు అప్లోడ్ అయ్యే వరకు కూడా అప్పటికే ప్రోమో చూస్తుంటారు కాబట్టి నేను దాని గురించి జస్ట్ మెన్షన్ చేస్తున్నాను అంతే. మీరు ప్రోమోలో చూస్తుంటారు. అసలు ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం నీ క్లారిటీ లేదా? అందరి ముందు బ్యాడ్ చేయాలని చూస్తున్నావా? మమ్మల్ని అందరినీ బ్యాడ్ చేయాలని చూస్తున్నావా? ఏమనుకుంటున్నావు అని అంటే తనేమో నేను బ్యాడ్ చేయాలనుకోవట్లేదు, బట్ ఇది అని అంటాడు. ప్రోమోలో ఎప్పుడైతే నబీల్ని తీసేస్తారో, ఎలిజిబిలిటీ లేదన్నట్టు, అర్హత లేదని, అప్పుడు ప్రేరణ మెన్షన్ చేస్తుంది అసలు మీరు మణికంఠని ఎందుకు తీసేశారని. మణికంఠే స్వతహాగా వచ్చి తను క్లాన్లో నుంచి అంటే గేమ్ నుంచి బయటికి వెళ్ళడం కోసం తనంతట తనే సాక్రిఫైస్ చేశాడనే విషయాన్ని మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతూ ఆపోజిట్ టీం అడుగుతారు, ఏంటి మణికంఠ నువ్వు నిజంగా చేసావా అంటే కాదు అనే విషయం అంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి మొత్తం టార్గెట్ చేసి ఇష్టానుసారంగా తిడతారు మణికంఠని, వాళ్ళ సొంత టీం వాళ్ళే. సో ఇది మీరు ప్రోమోలో చూస్తుంటారు. మరి దానికంటే ముందు ఏం జరిగింది? అసలు అంత బాగా గేమ్స్ ఆడుతున్నారా మణికంఠ కంటే? మణికంఠ అసలు సరిగా ఏం ఆడట్లేదా? ఇవన్నీ కూడా అసలు ఎవరెవరి పరిస్థితి ఎట్లా ఉంది, ఎవరెవరు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ నిన్న ఎప్పుడైతే క్లాన్లోకి వెళ్లే ముందే మణికంఠ క్లియర్గా సీత క్లాన్లోకి వెళ్ళడం కోసం ఇష్టపడతాడు. కానీ సీత తను చాలా క్లియర్గా ఉంటుంది. అప్పటికే వాళ్ళందరూ కూడా వాళ్ళకై వాళ్ళు వచ్చి నన్ను కోరుకున్నారు కాబట్టి నేను ఎవరిని స్వైప్ చేయలేను అనే విషయం చెప్పిన తరువాత అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో శక్తి క్లాన్లోకే, నిఖిల్ క్లాన్లోకి మణికంఠ వెళ్ళాల్సి వస్తుంది. మణికంఠ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ లాస్ట్లో ప్రేరణ మిగులుతుంది. ప్రేరణ వచ్చిన విషయానికల్లా వెంటనే యష్మి లేచి తను సాక్రిఫై అవ్వడం కోసం ట్రై చేస్తుంది. మణికంఠకి అది ప్రేరణకి కూడా సీతా క్లాన్లోకి వెళ్ళటమే ఇష్టంగా ఉంటుంది. ఒక్క సోనియా, పృథ్వీ వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరికి కూడా నిఖిల్ టీంలోకి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పేస్తారు. కానీ ఇక్కడ మనం అదంతా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ యష్మి ప్రేరణని నేను ఎక్కడున్నా బాగా ఆడతాను, నేను ఎక్కడున్నా సూపర్ ఆడతాను, నువ్వు ఇక్కడ నీ అవసరం ఉందని అంటున్నావు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ అని చెప్పని తన స్నేహాన్ని తను ప్రూవ్ చేసుకుంటుంది. అక్కడ మణికంఠ ఒక క్వశ్చన్ అడుగుతాడు, మరి నేను ఇందాకలా నా గురించి స్వైప్ అన్నప్పుడు ఏం మాట్లాడలేదు అనేది. సరే, మణికంఠకి స్వైప్ ఇవ్వడం అనేది ఇష్టం లేదు యష్మికి, మణికంఠని స్వైప్ చేసుకోవడం ఇష్టం లేదు. ప్రేరణ ఫ్రెండ్ కాబట్టి స్వైప్ చేసేసింది, ఓకే ఫైన్. తప్పనిసరి పరిస్థితుల్లో నిఖిల్ టీంలోకి వెళ్ళాడు. నిఖిల్ టీంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి క్లాన్లలో ఫస్ట్ అంటే ఎప్పుడైతే బిగ్ బాస్ రాబోయేటువంటి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి, వాటిని ఆపాలంటే మీరు సంయుక్తంగా గేమ్స్ని గెలవాలి. ఎవరు గెలిచినా ఓకే,
బట్ గెలవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆ బాల్ ని తీసుకెళ్లి ఆ ర్యాక్స్ లో పడేయాలి, హైట్ పెట్టి పోల్ మీద తీసుకెళ్లే టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ స్టార్టింగ్ జరిగినప్పుడు ఇక్కడ ఫస్ట్ దానికంటే ముందు క్లాన్స్ కి సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతుంటే నిఖిల్ ఎంతమంది ఉన్నాము ఏంటి అంటే అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు 5 అబ్బాయిలు 5 అమ్మాయిలా ఎట్లా నలుగురు అబ్బాయిలు ఉన్నారంటే లేదు లేదు 5 అబ్బాయిలు ఉన్నారు, మణికంఠ కూడా ఉన్నాడు అని అంటారు. అంటే యష్మి అంటది వెంటనే వాడిని తీసేసేయండి అబ్బాయి కాదులే అని అంటాడు. అది ఆల్రెడీ అరే నిన్న మణికంఠ నిన్ను అబ్బాయిలా కూడా క్యాలిక్యులేట్ చేయట్లేదు అనే విషయాన్ని నిఖిల్ డైరెక్ట్ గా ఆ మణికంఠకి చెప్పగానే మణికంఠకి చాలా కోపం వస్తుంది. మీకు ఇది సరదాగా అనిపిస్తుందేమో కానీ ఇట్స్ టూ వరస్ట్, అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది ఇట్లా అనకూడదని. అప్పుడు అసలు నిఖిల్ ఆల్రెడీ యష్మి అన్నదన్న విషయం తెలుసు కదా, మరి మణికంఠకు చెప్పొచ్చు కదా. సరే గొడవ అవుతుంది అన్న ఉద్దేశంతో చెప్పలేదు. నేను ప్రామిస్ నేను అనలేదు అని ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. కానీ అక్కడ చాలా జిత్తులు మారి నక్కలాగా యష్మియే వాడిని టార్గెట్ చేసి ఆ మాట అన్నది అన్న విషయం అందరికీ తెలుసు కదా. చెప్పాల్సింది కదా యష్మి అన్నదని. యష్మిని గట్టిగా వాయించేవాడు కదా, ఎందుకు నన్ను ఇట్లా అన్నావని. యష్మి ఆల్రెడీ తనని ఎలా నామినేషన్స్ టైం నుంచే వీడు ఎప్పుడైనా నిన్ను ప్రతిసారి నామినేట్ చేస్తాను అంటూ కూడా టార్గెట్ చేసుకుంటూ వస్తుంది కదా. ఆ విషయం కూడా ఎవరూ చెప్పలేదు. అయినా సరే ఓకే లైట్ తీసుకున్నాడు. ఇక టాస్క్ మొదలైంది. ఈ బాల్ పెట్టే టాస్క్ ఏదైతే ఉందో, పోల్ ద్వారా తీసుకెళ్లి బాల్ పెట్టే టాస్క్ ఏదైతే ఉందో, ఈ టాస్క్ లో కాంతార క్లాను పర్ఫెక్ట్ గా ఆడతారు. ఈ నిఖిల్ క్లాన్కి వచ్చే వరకు ఫస్ట్ వరస్ట్ గా ఆడిందే నిఖిల్. మొత్తం గేమ్ మొత్తం ఏమేమో చేసి పడేస్తాడు, అసలు 3 సార్లు కింద పడిపోతుంది, అయిపోతుంది. అట్లనే నెట్టుకుని తీసుకెళ్తాడు. తర్వాత నెక్స్ట్ వచ్చే మణికంఠ గీత లోపలికి రాకంటే ముందే ఒక్కసారి పడ్డప్పటికి కూడా మళ్ళీ వెంటనే జాగ్రత్తగా పెట్టుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా వేస్తాడు. నెక్స్ట్ యష్మి వస్తుంది, మొత్తం ఆగమాగం పరిశ్రమ బాల్ తీసుకెళ్లిపోయి ఎక్కడో పడేస్తుంది, ఏమేమో చేస్తుంది. ఈ లోపల వాళ్ళందరూ చేసేస్తారు, గేమ్ అయిపోతుంది. అక్కడ మొదలైంది. ఇంకెక్కడ మణికంఠ కంటే వీళ్ళు బాగా ఆడింది వీళ్ళిద్దరు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే యష్మి నిఖిల్ వీళ్ళు అంటే వాళ్ళ టీంలోనే అసలు టాస్క్ ఎవరు గెలిచారనే సంగతి పక్కన పెట్టండి, వాళ్ళ టీంలోనే వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ అది. ఇక నెక్స్ట్ ఫుడ్ టాస్క్ లో అప్పటికి సరే ఫుడ్ టాస్క్ సంబంధించి దానికంటే ముందే కాబట్టి జరిగింది ఇదంతా. ఎప్పుడైతే వీళ్ళు టాస్క్ ఓడిపోయారో కాంతార టీం గెలిచిందో ఒకళ్ళని టీంలో నుంచి బయట పెట్టేయాలి. అంటే నాట్ ఫిట్ ఫర్ సర్వైవల్ కింద ఒక శక్తి క్లాన్ లో నుంచి ఒక వ్యక్తిని బయటికి పంపించేయాలి గేమ్ నుంచి. అప్పుడు వచ్చి అందరూ కూర్చుంటూ మాట్లాడుతూ ఎవరు ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ మెన్షన్ చేసి నిఖిల్ మనసులో మణికంఠే ఉంటాడు, యష్మి మనసులో మణికంఠే ఉంటాడు, సోనియా మనసులో మణికంఠే ఉంటాడు. ఈ విషయం చాలా క్లియర్ గా ఉంటుంది. అతనికి ఆల్రెడీ ఇండికేషన్స్ ఇస్తారు, బట్ తను రెడీగా ఉండడు ఒప్పుకోవడానికి. ఇక్కడికి వచ్చి తీరా గ్రూప్ లో ఈ లోపలనే తనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గ్రూప్ గా డిస్కస్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పిన తర్వాత వచ్చి కూర్చొని మాట్లాడుకుంటుంటే నాకు యష్మి అంటది, యష్మి నాకు మణికంఠ అనిపిస్తున్నాడు గేమ్ లో నుంచి బయటికి పంపించడానికి అనే విషయం అనేది. నువ్వు చెప్పు అంటాడు. నీకంటే నేను ఎక్కడ గేమ్ తక్కువ ఆడాను, నాకంటే నువ్వు ఏ గేమ్ లో ఎక్కువ, ఏం చేసావు నువ్వు అనే విషయం గురించి మాట్లాడినప్పుడు ఆమె దగ్గర అసలు పాయింట్లే ఉండవు. ప్లస్ సోనియా విషయం కూడా సేమ్ అంతే. సోనియా కూడా నాకు మణికంఠ అని చెప్పంటే నువ్వు కూడా అక్క అన్నప్పటికి కూడా చెప్పు, నువ్వు కూడా చెప్పు నీకంటే నేను ఎక్కడ తక్కువ అనిపించాను, నేను ఎక్కడ సరిగా ఆడలేదు నేను అంటే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే గేమ్ ని అవతల వాడి మీద పడి ఎగబడి మాట్లాడటం, కలబడి మాట్లాడటం, లేనిపోని రాద్ధాంతం చేస్తే బాగా ఆడుతున్నామని ఒక ఫీలింగ్ లో ఉన్నారేమో తప్ప కానీ గేమ్ పరంగా వచ్చి వీళ్ళు పగలు తీసిన గేమ్ ఇటువంటిది లేదు. శక్తి క్లాన్ లో ఉన్న సోనియా గాని, యష్మి గాని, పృథ్వీ గాని, వీళ్ళు గాని. సో ఇది విషయము. అప్పుడు నేను ఒప్పుకోకపోతే కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎట్లా అరే అలా కాదు ఇలా కాదని పృథ్వీ ఒక మాట అంటాడు. అంటే ఇద్దరు అమ్మాయిలు ఉంటే బాగుంటది అని చెప్పని మన దాని గురించి మనం సర్వైవల్ కింద ఆలోచించాలనుకున్నప్పుడు కన్విన్స్ చేస్తుంటే అప్పుడు సరే ఇంకా నేను ఒప్పుకోకపోతే ఇప్పుడు నిఖిల్ తను సాక్రిఫైస్ చేసుకుంటాడో ఏమో, ఎందుకు వచ్చింది తను గేమ్ నుంచి బయటకు వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది టీంకి అని అప్పుడు తను ఈ పని చేస్తాడు. కానీ మీరు ఖచ్చితంగా ఆల్రెడీ వీడి పేరు మెన్షన్ చేస్తారు, మణికంఠ పేరు మెన్షన్ చేస్తారు వాళ్ళ టీం. సోనియా అదే అంటది, పృథ్వీ అదే అంటాడు. వీళ్ళ టీం మొత్తాన్ని కూడా మణికంఠని బయటికి పంపించాలనే ఉంటది. వాళ్ళు అందులో మిగతా ముగ్గురు అసలు సోనియా, యష్మి అయితే అసలు మణికంఠ కింద పని చేయకపోయినా సరే గతంలో టాస్క్లు చూసుకున్నట్లయితే
ఎందుకంటే సరే నేను మళ్ళీ మాట్లాడతాను దానికి సంబంధించి, నెక్స్ట్ లాస్ట్లో మాట్లాడతాను. సో అది నిన్న జరిగినటువంటి విషయం. ఆ విషయాన్ని పట్టుకొని ఇవాళ ఎప్పుడైతే మీరు ప్రోమోలో ఏదైతే చూసారో, ఈ ప్రోమోలో చూసినప్పుడు లేదు లేదు అతను ఒప్పుకున్నాడు, తనే కావాలని చేశాడు, అసలు మమ్మల్ని బ్లేమ్ చేశాడు అని ఇవాళ ఎప్పుడైతే నబీల్ని తీసి, అసలు నబీల్ని అనర్హుడి కింద పక్కన పెడతారా? ఇప్పుడు వైల్డ్ కార్డుని ఆపటం కోసం కదా వీళ్ళు గేమ్ ఆడేది. అంటే 2 టీములు కలిసి ఫైట్ చేయాలి ఒక టాస్క్ని ఫిల్ చేయడం, ఆ టాస్క్ని పూర్తి చేయడం కోసం. టాస్క్ని క్లియర్. ఇప్పుడు ఆ ఫుడ్ టాస్క్ ఏమైపోయింది, ఇద్దరు సగం సగం ఆడారు. వైల్డ్ కార్డ్ని ఆపలేకపోయారు కదా, జస్ట్ ఒకటే కదా గెలిచింది, ఒక కార్డ్ని పక్కన పెట్టగలిగారు. సో ఇప్పుడు ఆ మాత్రం కామన్ సెన్స్తో ఆలోచించుకుంటే ఇవాళ నబీల్ అంటే ఎంత స్ట్రాంగ్ ప్లేయరు. వీళ్ళు స్వార్థం కోసం ఆలోచించుకున్నారు. నబీల్ అనేవాడు మన కాంపిటీషన్ అవుతారు, మన క్లాన్ ఓడిపోతుంది అన్న ఉద్దేశంతో చూసారే తప్ప వైల్డ్ కార్డ్ని ఆపడం కోసం ప్రయత్నం చేయాలి వీళ్ళు. నబీల్ని తీసి చూసే వాళ్ళకి ఎందుకు అర్థం కాదు, చాలా క్లియర్ విషయం. సో ఇది యష్మి ఇక్కడ ఎప్పుడైతే మణికంఠను పక్కన పెట్టారో, మణికంఠ చాలా క్లియర్గా చెప్తాడు, మీరు గనక సరిగా ఆడకపోవాలి ఖచ్చితంగా మిమ్మల్ని నామినేషన్స్లో కూడా వేస్తా అని చాలా చెప్తాడు. ఒరే నీ భయం ఎక్కువైపోయింది రా బాబు మాకు అని వీళ్ళ తర్వాత ఏదో ఫన్నీగా నవ్వుతూ కూడా చెప్పినప్పటికీ కూడా తన పాయింట్ మీద ఉంటాడు. ఇక యష్మి ఎక్కడ దొరికితే అక్కడ మణికంఠను వీడు వీకు అని పోర్ట్రే చేసే ప్రయత్నమే చేయబోతుంది. అప్పటికి మణికంఠను తీసిన వెంటనే కాంతార క్లాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు వాడు చాలా ఎసెట్, చాలా ఫైట్ చేస్తాడు, చాలా బాగా ఆడతాడు అనే విషయం గురించి మెన్షన్ చేస్తూ కొన్ని పాయింట్లు రైస్ చేస్తారు. అసలు ఏంటి ఆ ఎగ్ టాస్క్లో వాడు ఎంత బాగా ఎన్ని ఎగ్స్ కలెక్ట్ చేసి పట్టుకొని తీసుకొచ్చాడు. ఇందాకలా ఆ సుత్తి కోసం జరుగుతుంటే క్లాన్ సెలక్షన్ జరిగేటప్పుడు ఫైటింగ్లో దాదాపు 40 minutes అంతసేపు దాదాపు చాలాసేపు నిఖిల్ని హోల్డ్ చేయగలుగుతాడు గేట్ దగ్గర. వాడు అంత బక్కగా ఉన్నప్పటికీ కూడా, అంటే విన్ అవ్వటం ఓడిపోవడం తర్వాత సంగతి, తను ఎఫర్ట్ పెట్టిన విధానం ఉంది చూసారా, ఎంత బాగా ఎఫర్ట్ పెట్టి గేమ్లో ముందుకు పోతూ ఉన్నాడు. అలాంటి అసెట్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇట్లా తీసేశారు మీరు అని కాంతార క్లాన్ వాళ్ళు చెప్తుంటే కోపం వచ్చేస్తుంటది యష్మికి. ఈ విషయాన్ని తీసుకెళ్ళి సొంత క్లాన్ వాళ్ళకి చెప్తుంది. వాళ్ళందరూ మణికంఠని చాలా పాజిటివ్గా చెప్తున్నారబ్బా, వాళ్ళందరూ మణికంఠ చాలా బాగా ఆడతాడని అంటున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు అని అక్కడ కూడా సొంత టీంలోనే నెగిటివిటీ చేస్తూ వాళ్ళ దగ్గర కూడా నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడో చెప్పను మళ్ళీ వాళ్ళు అట్లా చెప్తుంటేనే ఏం ఆడాడు ఏం గెలిచాడంటే, స్పెల్ బీ ఆడలేదా, వాడు గెలిచింది వాడే కదా, ఆ సీతతో కలిసి ఆ మరమరాలని క్యాల్కులేట్ చేసే దాంట్లో ఎంత ఫైట్ ఇచ్చాడు, అది తీసుకొచ్చి ఆ నియర్ బై పెట్టింది తనే కదా, అంటే గెలిచింది ఒకటే కదా అంటది. అసలు ఏమేం చేసింది యష్మి? మొత్తం నామినేషన్స్లోనూ లేకపోతే అవతల వాళ్ళ మీద గొడవలు పడుకుంటూ నానా రప్చర్ చేసింది తప్ప ఏం చేసిందని, ఎక్కడ ఏం పొడిచిందని మణికంఠ కంటే అనేదే అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా డీప్గా గమనిస్తే బిగ్ బాస్ చూసేవాళ్ళు ఇది తెలుస్తుంది. దోశ ఆర్గ్యుమెంట్స్లో కావచ్చు మణికంఠ తప్పలేదు. ఎక్కడ ఎవరితో అయితే ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ అనేవి నామినేషన్స్ ప్రాసెస్లో తన పాయింట్ మీద చాలా క్లియర్గా ఉంటాడు. యష్మి దొరికిన ప్రతిసారి కూడా తనని అదే లాస్ట్ వీక్లో ఆ అమ్మాయిని ఎట్లయితే దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని సారీ అని అంటాడో అది ఖచ్చితంగా తప్పే, దాన్ని ఎవరు కాదనరు, ఎందుకంటే అమ్మాయికి ఇష్టం లేదు కాబట్టి. సో ఆ విషయం పక్కన పెడితే గేమ్ పరంగా తన 100% ఇవ్వడం కోసం మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తున్నాడు. మీరు వాళ్ళు చెప్పారని కాదు, ఎగ్ టాస్క్లు చూడండి, స్పెల్ బీ చూడవచ్చు, అలాగే మనం ఏదైతే ఇటు సుత్తిని పట్టుకోవడం కోసం అంటే టాస్కుల పరంగా సుత్తిని పట్టుకునే టాస్కులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంటే తనకు సంబంధించి ఎక్కడ నెగ్లిజెన్సీ చేయటమో లేకపోతే కూర్చోవటమో ఎవడో ఒకరిని పంపించేసేసి తన ఇక్కడ నుండి చప్పట్లు కొట్టి కమాన్ అనటమో అట్లాంటివి చేయడం. తను ఖచ్చితంగా గేమ్ ఆడాలనుకుంటాడు, గేమ్లో తన 100% ఇవ్వడం కోసం ట్రై చేస్తాడు. వీళ్ళందరూ మళ్ళీ తనని వీకు అని చెప్పని అట్లా ప్రొజెక్ట్ చేసి మెప్పు పొందాలని చూస్తున్నారు సొంత క్లాన్ వాళ్లే, శక్తి టీము. సో ఇది జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి ఇప్పుడు మీరు చాలా క్లియర్గా ఆలోచిస్తే నిజంగానే వీకా, సొంత టీం వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేస్తున్నారా అనేది చాలా చాలా క్లియర్గా అర్థం అవుతుంది. బలం ఉండగానే సరిపోదు, బుద్ధితో వ్యవహరించాల్సింది. బలం అనేది కొన్నిసార్లు 30% ఉపయోగపడితే బుద్ధి అనేది 70% వాడాల్సి వస్తుంది. బిగ్ బాస్ హౌస్లో బలాన్ని మించింది బుద్ధి, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అది మీరేమనుకుంటున్నారు? మీరు ప్రోమో చూసిన దాన్ని బట్టి కావచ్చు, లేకపోతే గతంలో నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మెన్షన్ చేసుకుంటూ వెళ్తే మీరు ఒకసారి వాటిని రిమైండ్ చేస్తే
ఎస్, మీరు కరెక్టే అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా, ఏమనుకుంటున్నారని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.